ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అస్త్రంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని తిరుపతి జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామానికి చెందిన పెంచలయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 45,000 రూపాయల చెక్కును మైనార్టీ నాయకుడు జలీల్ అహ్మద్, తెదేపా మండల అధ్యక్షుడు పలగటి భాస్కర్ రెడ్డి ఆయనకు అందజేశారు. అనంతరం జలీల్ అహ్మద్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికీ కోట మండలంలో దాదాపు 1,50,00,000 రూపాయల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేయడం జరిగిందన్నారు. మండలంలో అనారోగ్యం కారణంగా బాధపడుతున్నటువంటి వారు ఆయా గ్రామాల్లోని నాయకులను కలిసి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి తెలియజేయమని, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. సీఎం ముందు కింద నాకు చెప్పించారు, ఎమ్మెల్యే సహకారం చేశారు. మా గూడలి వెంకటరెడ్డి, రఘురెడ్డి, భాస్కర్ రెడ్డి, సార్ చంద్రులు నాకు సహకారం చేసి నాకు చెక్కు అందించారు. అందరికీ ఎవరైనా ఉంటే మా నాయకుల దృష్టికి కానీ లేదా మా గౌరవ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా మేమందరం స్పందిస్తామని సందర్భంగా మీడియా ప్రముఖంగా మేము విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. జాగ్రత్త హెచ్ఎల్ఐ మళ్ళా నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి, అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఎంతోమంది అభాగ్యులు, అనాథలు, అనారోగ్యరీత్యా బాధపడుతూ ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ వర్తింపక కొంతమంది. ఇటువంటి అనాథాన్ని దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గౌరవ ఎమ్మెల్యే గారు మన గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమందికి ఇటువంటి పేషెంట్స్ని అన్నీ తీసుకొని పోయి వాళ్ళకైన ఖర్చులు అన్నీ కూడా తీసుకొని పోయి సీఎం గారితో మాట్లాడి ఒప్పించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు దాదాపు 1.5 కోటి పైబడి అమౌంట్ ఈ సంవత్సర కాలంలో తీసుకొని రావడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఈరోజు మా గూడలి పంచాయతీ నుంచి పెంచిలే ఆరోగ్య రీత్యా బాధపడుతూ ఉంటే దాదాపు 45,000 రూపాయలు ఈరోజు మేము మా అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పెంచిలయ్య గారికి వాళ్ళ గూడలి నాయకులు గూడలి వెంకటకృష్ణారెడ్డి, అదేవిధంగా మన రఘు ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ గుర్తుంచుకోవాలి, ఇక్కడ పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో 1 రూపాయి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన దాఖలు ఎక్కడా లేవు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. 1 రూపాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో రాలేదు. ఈ సంవత్సరం ఇప్పటికే 1,50,00,000 రూపాయలు పైబడి అమౌంట్ ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మా కోట మండల ప్రజలకి చెప్పడం ఒకటే,